ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లందరికీ గ్రీన్ సిగ్నల్. మంత్రి కీలక నిర్ణయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షన్దారులకు సంబంధించి ఈపీఎఫ్ఓ మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. దానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే కనుక డిజిటల్ రూపంలో జీవన ధృవీకరణ పత్రం పింఛన్దారులకు అవగాహన కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం. మనందరికీ తెలుసు, ప్రతి పెన్షన్దారుడు ప్రతి సంవత్సరం కూడా తమ లైఫ్ సర్టిఫికేట్ని అయితే కనుక కొన్ని ప్రాంతాలకు వెళ్ళి లేదా బ్యాంకులకు వెళ్ళి అయితే అప్లై చేస్తుంటారు. సో ఇప్పుడు దానికి సంబంధించి డిజిటల్ విధానంలో అయితే కనుక జీవన ధృవీకరణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఆప్షన్ తీసుకొస్తున్నారు. పింఛన్దారుల జీవన ధృవీకరణ పత్రాలు 100% డిజిటల్ రూపంలోనే దాఖలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లో ముఖ ధృవీకరణ ద్వారా పూర్తి చేసేలాగా వారికి అవగాహన కల్పించనుంది. అంటే మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారానే మీ లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఈ విషయమై పింఛన్దారులకు అవగాహన కల్పించేలాగా వీడియోలను రూపొందించాలని, వారికి సాయం చేసేందుకు అవసరమైన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని అన్ని ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది ఈపీఎఫ్ఓ. ప్రస్తుతం పెన్షన్దారులు బ్యాంకులకు వచ్చి వేలిముద్రలు లేదా ఐరిష్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. దీంతో పెన్షన్దారులు కొన్నిసార్లు అవస్థలు పడుతున్నారు. అంటే బాగా వయసు అయిపోయిన వాళ్ళు బ్యాంకులకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాగే బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా బ్యాంకులకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. బ్యాంకులకు కూడా పని భారం పెరుగుతోంది. దీంతో మున్ముందు ఏవైనా సాంకేతిక కారణాలతో వృద్ధుల ఐరిష్ వేలిముద్రలు, ముఖ ధృవీకరణ తీసుకోవడం సాధ్యం కానప్పుడు మాత్రమే బ్యాంకుల విచారణ తర్వాత కాగిత రూపంలో జీవన ధృవీకరణ పత్రం జారీ చేయాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. దీనిపై క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలకు తమ పరిధిలోని యాజమాన్య ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి డిజిటల్ సర్టిఫికేట్పై అవగాహన కల్పించాలంది. సకాలంలో పత్రాలు దాఖలు చేసేలాగా అన్ని ప్రాంతీయ కార్యాలయాలు ముందస్తుగా పింఛన్దారులకు ఎస్ఎంఎస్లు పంపించాలని కూడా సూచించింది. త్వరలోనే ఇంకా ఈ లైఫ్ సర్టిఫికేట్ డిజిటల్ విధానంలోకి అయితే మారబోతోంది.